వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూలో మనతో పాటు ఎవరున్నారో తెలుసా? ఆయన పేరు చెప్తే కొన్ని సంవత్సరాల క్రితం జమినీలో జరిగిన సెలబ్రిటీ ఇంటర్వ్యూలు గుర్తుకొస్తాయి. మెగాస్టార్ చిరంజీవి గారిని డైరెక్ట్ చేశారు. మరి అలాగే బెస్ట్ మేల్ యాంకర్గా చాలా అవార్డ్స్ అందుకున్నారు. మళ్ళీ ఆ స్థాయిలో ఎవరికి అవార్డ్స్ రాలేదంటే మరి నమ్మి తీరాల్సిందే. మరి సో వ్యాఖ్యాతగా, నటుడిగా, దర్శక రచయితగా, అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఎప్పుడూ తీరిక లేకుండా గడుపుతూ ఉంటారు. ఆయనకి 24 గంటలు కాదు, ఇంకో 4 గంటలు ఇచ్చినా మనకి సమయం సరిపోదని అనిపిస్తుంది. సో ఆయన ఎవరో కాదు, జమినీ సురేష్ గారు మనతో ఉన్నారు. ఇప్పుడు ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి జమినీ సురేష్ గారు, వెల్కమ్. ఎలా ఉన్నారు? ఎన్నిసార్లు అనుకుంటాను ఎంట్రీ అయిపోయిందని నవ్వకూడదని. ఆఫ్ కోర్స్ అండి, మంచి స్మైల్ తో స్టార్ట్ చేయడం అనేది మంచి సూచకం. బేసిక్ గా నాకు మాటకు ముందుసారి మాట తర్వాతసారి నవ్వుతూ ఉంటాను. చెప్పండి. ఆయన ప్రేక్షకులందరికీ మీ నవ్వు మీరు అంత అలవాటు, మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు కదా. సో ఇప్పుడే చెప్పాను కదా, ఇంట్రోలో చాలా చెప్పాను మీ గురించి. ఆఫ్ కోర్స్ అదంతా నిజం నిజం. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన జర్నీ ఒకసారి మనం వెనక్కి చూసుకున్నప్పుడు గుర్తుండాలి. అవును, అది భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ఎప్పుడు గతం గుర్తుండాలి. డెఫినెట్లీ. సో అలా ఎవరైనా మన మనుషులు ఉన్న వాళ్ళు అది గుర్తు చేస్తే గర్వంగా ఉంటుంది. ఇవాళ కొద్దిగా ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ యువర్ ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అసలు ఇంత అంటే ఇవన్నీ చేయడానికి ఇందాక చెప్పుకున్న టైం ఎలాగో మీకు సరిపోతుందా మాకు డౌట్. అసలు ఎలా సాధ్యం ఇన్ని విభాగాల్లో మీరు వర్క్ చేయడము, అది మేనేజ్ చేయడం ఎలా సాధ్యం అవుతుంది మీకు? సరిపెట్టేస్తున్నాడు ఇందాక మీరు అన్నట్టు 4 గంటలు, 24 hours అండ్ 24 crafts, 24 frames, వీటి చుట్టూ తిరుగుతున్నా. సో అంతే 24 hours, 24 crafts in film industry, 24 frames నన్ను పిక్చరైజ్ చేసి 24 frames. సో ఇంకొక 4 hours నేను కొంచెం యాడ్ చేసుకుని ఇవన్నీ ఏంటంటే దుర్గ గారు, దిస్ ఆర్ ఆల్ ఫ్రమ్ నేను సినిమా పరిశ్రమలో ఉండాలి అనే ఒక ఆకాంక్ష, కోరిక ఎంత బలంగా ఉంటే నేను ఇక్కడే తిరుగుతున్నానో మీకు అర్థమవుతుంది. ఇదొక మధ్యలో సినిమా అండి, దీని చుట్టూనే ఉంటున్నాను నేను. మీడియా అవడం కానీ, జర్నలిజం చేయడం కానీ, రైటర్గా ఉండటం కానీ, డబ్బింగ్ చెప్పడం కానీ, యాంకర్గా ఉండటం కానీ, రేడియో జాకీగా ఉండటం కానీ, ఇవన్నీ కూడా సినిమా చుట్టూనే ఉంటాయి. నేను హఠాత్తుగా వెళ్ళి క్రికెట్ ఆడలే, హఠాత్తుగా వెళ్ళి వాలీబాల్ ఆడలే, హఠాత్తుగా వెళ్ళి ఎక్కడ స్విమ్మింగ్ కూడా చేయలే. మనకి తెలిసిన పని తెలిసిన దాని చుట్టూనే ఉన్నా. అందుకని నేను చేయగలిగా. బేసిక్గా ఏంటంటే నేను కాలేజ్ డేస్లో నేను యూత్ ఫెస్టివల్స్ పార్టిసిపేట్ చేయడం కానీ, అక్కడ యాక్టర్గా ఉండటం, అక్కడ పాటలు పాడటం, ఇవన్నీ రాయటం, అవన్నీ నాకు తర్వాత అన్నం పెట్టినాయి. అవన్నీ నాకు ఉపయోగపడినాయి. జమినీ కాలేజ్ డేస్ నుంచి ఇంట్రెస్ట్ ఉండేది. కాలేజ్ డేస్ నుంచి ఆంధ్ర యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్లో బెస్ట్ యాక్టర్ నేను అప్పుడు. మన కమెడియన్ సునీల్ మేము అందరం వెళ్ళేవాళ్ళం. లాస్ట్ ఇయర్ అనుకుంటా సునీల్ జాయిన్ అయ్యాడు. మేము 3 years ముందు నుంచి అందులో ఉండేవాళ్ళం. అవన్నీ ఎత్తకండి ప్లీజ్. అయ్యో తెలుసుకోవాలి కదండి, అంటే మీలాంటి వాళ్ళు చాలా ఇన్స్పైర్ గా తీసుకొని మేమంతా. నేను ఏమంటానంటే మనం ఎంకరేజ్ చేసుకుని ఇన్స్పైర్ అవ్వాలి. ఒకడు వచ్చారా శభాష్ అంటే ఆనందం పడాలి, కష్టం మనమే పడాలండి. చెప్పండి ఈ రోజు ఈ పొజిషన్ లో. ఇందాకే మన ఛానల్లో ఆయన సీనియర్ యాంకర్ నన్ను పలకరించినప్పుడు హృదయం ఒకసారి భలే స్పందించింది. ఎందుకంటే నేను టీవీలో చిన్నప్పుడు మా ఇంటి పక్కన మాకు టీవీ లేనప్పుడు వాళ్ళ ఇంట్లో డయానోరా టీవీ ఉంటే ఆ టీవీలో చూసిన మనుషులు నన్ను పలకరిస్తూ ఉంటే, మీరు చైల్డ్ గా ఉన్నప్పుడు మా ఇంట్లో టీవీ లేదండి, టీవీ లేదు. పక్కింట్లో ఎవరితో డయానోరా టీవీ చిన్నది కొనుక్కొచ్చాడు, ఎలా చూసాడు మా వంక. మా ఇంట్లో టీవీ ఉందంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపులు కొట్టి గేట్లు తలుపులు తీసుకుని ఆ చిత్రలహరి వస్తూ ఉంటే ఇలా చూస్తుంటే, చిత్రలహరి అవగానే ఇందాక నన్ను పలకరించారు కదండి మూర్తి గారు. అలాంటి వ్యక్తులు చూసినప్పుడు ఏంటంటే మన మూర్తి గారు లాంటి వ్యక్తుల్ని మన చిన్నప్పుడు అలా చూస్తూ అసలు ఎంత గ్రేట్. ఆయన ఇప్పుడు నేను సురేష్ గారు బాగున్నారని పలకరిస్తే ట్రావెల్ జర్నీ అలా అందరినీ కలవటం. ఇంకొకటి మీరు చెప్పారు, మీ పక్కన వాడు ఎవరో మేము టీవీ కొనుక్కున్నాం చూసారా అని అన్నారంటే, మీరు అప్పుడు అనుకుని ఉంటారు కదా నువ్వు టీవీయే కొనుక్కున్నావు, రేపు ఆ టీవీలో నేను వస్తాను చూడు అని అలా అనుకోని ఉంటారు, అందుకే వచ్చేసారు. అంటే సినిమాల్లోకి రావాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉంది. బట్ ఈ టీవీ ద్వారా సినిమాల్లోకి రావటం అనేది, అంటే ఇప్పుడు ఆట ఒకేసారి ఆడేయకూడదేమో. ఇప్పుడు మనం పొట్టగా అన్నం తింటే మొదలెడతాం కదండి, పెట్టగానే ఉప్పు కారం కలిపేసి అడిగి అన్ని కారాలు పెట్టేసి అనుకోండి, అడిగి ఏడుస్తాడు. మెల్లగా ఫస్ట్ పాలు, పెరుగు, మెల్లగా చిన్న చిన్న చల్లటివన్నీ నోటికి అందిస్తారు. అలా కింద నుంచి ఒక్కొక్క స్టెప్ ఫస్ట్ చిన్న కెమెరా ముందు, అంతకు ముందు స్టేజ్ మీద కెమెరా, ఆ పెద్ద కెమెరా, ఇలా ఒక్కొక్క స్టెప్ ఇక్కడ దాకా వచ్చా. అది హ్యాపీ జర్నీ డెఫినెట్లీ కనిపిస్తుంది కదా.